అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలోని తల్లులందరికీ, మాతృమూర్తులందరికీ పేరు పేరున మాతృ దినోత్సవ శుభాకాంక్షలండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటారు పెద్దలు. తల్లి, తండ్రి, గురువు, దైవం వీళ్ళందరిలో ప్రథమ స్థానం అమ్మకే. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బిడ్డ 9 నెలల తర్వాత తల్లి గర్భం నుండి బాహ్య ప్రపంచానికి వచ్చాక తన తొలి పరిచయము, తన తొలి స్పర్శ అమ్మే. అమ్మను స్పర్శిస్తూ అమ్మ పొత్తిళ్లలో నిద్రిస్తూ ఉంటుంది ఆ చిన్ని పాపాయి. ఇలా ఒక బిడ్డ భూమి మీదికి వచ్చాక అమ్మ స్పర్శ ఆ బిడ్డకి కొండంత ధైర్యాన్ని ఇస్తుందండి. ఒక బిడ్డ తల్లి గర్భంలో ప్రాణం పోసుకున్నప్పటి నుండి ఆ బిడ్డ బాహ్య ప్రపంచంలోనికి వచ్చాక అంతెందుకండి, అమ్మ మనతో ఉన్నంతసేపు, ఆ తర్వాత అమ్మ గతించాక తను కాలం చేసిన మన జీవితంలో ప్రప్రథమ స్థానంలో ఉండేది అమ్మే కదా. మన చుట్టూ తిరుగుతూ మన కంటికి కనిపించే దైవమే అమ్మ. మన మంచి చెడులు, సుఖం దుఃఖం, మన ఇష్టాలు, మన చిన్ని చిన్ని కోరికలు, ఆశలు, చిన్ని ఆశలు, ఇలా ఒకటేమిటండి, సకల అవసరాలను తీర్చుతూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే దైవమే అమ్మ. మాతృదేవోభవ అన్న మాటలోని అర్థం ఏంటంటే కనిపించే దైవమే అమ్మ అని అర్థం. ఆ భగవంతుడే అమ్మలా కనిపించే రూపంలో అవతరించాడని, అలా అమ్మను మనకు ఒక వరంగా ప్రసాదించాడని అర్థమండి. ఈ ప్రపంచంలో చెడ్డ కొడుకులు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లులు ఉండరని ఆదిశంకరాచార్యులు చెప్పిన మాటల్లోని గొప్పతనం తెలియజేస్తుంది. బిడ్డకు ప్రథమ గురువు తల్లి అండి. భక్త ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు హిరణ్య కశ్యపుడి భార్య అయిన లీలావతి తను నారద మహర్షి యొక్క ఆశ్రమంలో ఉండి ఆవిడ విన్న హరికథలు ఆవిడ గర్భంలోని ఆ చిన్ని బిడ్డను పరమ భక్తునిగా మార్చాయండి. ఆయనే భక్త ప్రహ్లాదునిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే అర్జునుడు పద్మవ్యూహ రహస్యాన్ని సుభద్రకు చెప్తున్నప్పుడు తన తల్లి గర్భంలో ఉన్న అభిమన్యుడు ఆ మాటలన్నీ విని ఆ పద్మవ్యూహం యొక్క రహస్యాలను తెలుసుకున్నాడు. తల్లి ఆలోచనలు, ఆమె చూసే దృశ్యాలు, ఆమె వినే మాటలు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆ బిడ్డ ఆ వ్యక్తిత్వాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉంటుంది. అప్పటి నుండే స్టార్ట్ అవుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే ఆ బిడ్డ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలో అప్పటి నుండే ప్రారంభమవుతుంది. అందుకే ప్రెగ్నెన్సీ లేడీ మంచి విషయాలను వింటూ, మంచిగా ఆలోచిస్తూ, మనస్సు ప్రశాంతంగా పెట్టుకుని ఉంటేనే తనకు జన్మించే బిడ్డ చాలా గొప్పవాడిగా, మంచివాడిగా ఉండి 10 మందికి ఉపయోగపడేలా మారతాడు. సాధారణంగా ప్రతి తల్లికి తన బిడ్డ యొక్క సక్సెసే ముఖ్యమండి. తన బిడ్డ యొక్క విజయమే ముఖ్యంగా ఆలోచిస్తుంది ప్రతి తల్లి, తన బిడ్డ సక్సెస్ సాధించాలని. కానీ పురాణాల్లో చూసినప్పుడు మహాభారతంలో దుర్యోధనుడు యుద్ధానికి వెళ్తూ తల్లి యొక్క ఆశీర్వాదం కోసం వచ్చాడు. గాంధారి దేవి యొక్క ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు ఆ తల్లి నువ్వు విజయం సాధించిన బిడ్డ అని ఆశీర్వదించలేదండి. యత్ ధర్మస్థతో జయ అని ఆశీర్వదించింది ఆ తల్లి. అంటే ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం చేకూరుతుంది. అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం తప్పనిసరిగా లభిస్తుంది అని గాంధారి దేవి తన కన్న కొడుకును దీవించిందండి. తనకు తెలుసు తన కన్న కొడుకు ధర్మ మార్గంలో వెళ్ళట్లేదు అని. అలాగే నువ్వు ధర్మ మార్గంలో వెళ్ళట్లేదు, నీకు విజయం రాదు అని ఏ తల్లి అయినా చెప్పలేదు కదండి. అందుకే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం కలుగుతుంది అని తన కొడుకును ఆశీర్వదించింది. అలాగే రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసంకి వెళ్తున్నప్పుడు కౌసల్యాదేవి దుఃఖించిన
రామ, నువ్వు ధర్మ మార్గంలో వెళ్తున్నావు, నువ్వు ఏ ధర్మాన్ని రక్షించడానికి అడవులకు వెళ్తున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది రామ అని దీవించిందండి. తల్లిగా తన బిడ్డల మీద ఉన్న ప్రేమ కంటే తన పిల్లలు ధర్మ మార్గంలో ఉండాలన్న కోరికే తల్లికి ఎక్కువగా ఉంటుందని మనకు పురాణాలలో చూస్తే తెలుస్తుందండి. మనం కూడా ఈ రోజులలో పిల్లలు తప్పుతూ పోతుంటే బిడ్డ మీద ప్రేమ మమకారంతో మనము సైలెంట్ గా ఉండొద్దండి. ఏది మంచి ఏది చెడు అని మనం వాళ్ళకి తెలియజేస్తేనే మనం ఉన్నా లేకున్నా వాళ్ళు ధర్మ మార్గంలో వెళ్ళి ఎవరికి అపకారం చేయకుండా వాళ్ళు చక్కగా బ్రతుకుతారు. అలాగే వాళ్ళతో పాటు 10 మందిని బ్రతికిస్తారు. కఠినమైన తపస్సులకు సైతం లొంగని దైవం, నిష్కల్మషమైన అమ్మ ప్రేమకు దాసోహమైనాడు చిన్ని కృష్ణుడు. యశోదమ్మ ఆ చిన్ని కృష్ణయ్య చేసే కొంటె పనులను భరించలేక ఇక తను ఒక రోలుకు తాడును పట్టి కన్నయ్య నడుము కట్టేస్తుందండి. కన్నయ్య, ఒకసారి నీ నోరు తెరువు, ఏం తింటున్నావు, మట్టి తింటున్నావా అని గట్టిగా అడిగి నోరు తెరిపిస్తే ఆ కృష్ణ పరమాత్మ తన నోటిలో ఉన్న విశ్వాన్నంతా చూపిస్తాడు. ఆ కృష్ణ పరమాత్మ లాంటి వాడే తల్లి ప్రేమ యొక్క పాశానికి లొంగిపోయాడు. కుంతీదేవి చిన్న వయసులోనే తన భర్తను కోల్పోయిన, అడవుల పాలైన కుంగిపోకుండా దైవాన్ని నమ్ముకుని తన సంతానాన్ని వీరులుగా తీర్చిదిద్దిన ధీర మాత కుంతీదేవి. మహాభారతంలోని ధర్మవ్యాధుడి కథ తెలిపే పరమసత్యం ఏంటంటే, 100 ఏళ్ళు తపస్సు చేయడం కన్నా, కొన్ని 100 పుణ్యక్షేత్రాలు దర్శించడం కన్నా మనస్ఫూర్తిగా తల్లిదండ్రులకు చేసే సేవ చాలా గొప్పదని చెప్పాడు. నాస్తి మాతృ సమో గురుహు అంటే తల్లికి మించిన గురువు లేడండి. పిల్లలు ఒక మంచి పొజిషన్ కి రావాలి, మంచి విద్యావంతులు కావాలి, బుద్ధిమంతులు కావాలి, 10 మందికి ఉపయోగపడాలని ప్రతి తల్లి ఆరాట పడుతూనే ఉంటుంది. ఆ తల్లి పడే ఆరాటం, తపన వర్ణనాతీతమండి. అమ్మ మనకు మొదట జన్మనిస్తుంది. ఆ తర్వాత అమ్మ చెప్పే జీవిత పాఠాలు మనకి పునర్జన్మనిస్తాయి. అమ్మను గౌరవించడం అంటే మన మూలాలను, మన దైవాన్ని మనం గౌరవించినట్టేనండి. అమ్మను గౌరవిస్తే మనలోని దైవత్వం మేల్కొని సాక్షాత్తు ఆ ఆది పరాశక్తిని పూజించడమే అమ్మ అంటే. ఆ ఆది పరాశక్తి నిస్వార్థ ప్రేమను పంచే 2 అక్షరాల తీయని కమ్మని పదం అమ్మ. అమ్మ అనే కమ్మని తీయని పదానికి పాదాభివందనాలండి. మరొక్కసారి ప్రపంచంలోని మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఇదండి, అమ్మ గురించి ఎంత చెప్పినా సముద్రంలోని ఒక నీటి బిందువంతా కూడా కాదండి. ఇంకా ఇంతకంటే నేనేమి చెప్పలేను. ఆది అనంతం అంతా అమ్మే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.